పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనాన్ని గనుక మనం చదివితే ఈ మాటలు రాయబడి ఉంటాయి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నది. 10వ వచనములో, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశము మహాధ్వనితో గతించిపోవును, పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును కనుక ఆకాశం రగులుకుని లయమైపోనట్టు పంచభూతముల మహావేండ్రముతో కరిగిపోనట్టు ఆ దేవుని దిన రాకడ కొరకు మనం కనిపెట్టుచు దాన్ని అపేక్షించుచు మీరు పరిశుద్ధ ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. ముఖ్య వాక్యం ఏంటంటే, ఇప్పుడున్న ఆకాశమట 7వ వచనంలో భూమి కూడా భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడి ఉన్నది, భద్రం చేయబడింది. అగ్ని కొరకు నిలవ చేయబడింది అంటే భద్రం చేయబడింది. ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు 2025వ సంవత్సరం ప్రారంభమవగానే దేవుని రాకడకు ఒక విపత్కరమైనటువంటి పరిస్థితులు జరిగాయి. భయంకరమైనటువంటి పరిస్థితులు మనం 2025లో చూసాం. 3వ తారీఖు అనుకుంటా నేపాల్ టిబెట్ మధ్యన 7వ తారీఖు అనుకుంటా నేపాల్ టిబెట్ మధ్యన భూకంపం వచ్చింది, ఎర్త్క్వేక్ వచ్చింది. నేపాల్లో కాట్మాండ్లో ఇంకా టిబెట్కి మధ్యన భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది. 2వది 8వ తారీఖున అనుకుంటా సౌదీ అరేబియాలో ఎడారి ప్రాంతంలో కారులు కొట్టుకెళ్ళిపోయేంత వరద వచ్చింది. 2025లో ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే ఎడారిలో వరదలు వచ్చినాయి. 3వది కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ అనేటువంటి ఒక సిటీ ప్రపంచంలో ద రిచెస్ట్ సిటీ ఇన్ 4 అనమాట. మరి 4వ ప్రపంచ సిటీ, రిచెస్ట్ పట్టణం, డబ్బున్న ఆర్థిక సంపన్నం కలిగిన పట్టణం జనవరి 7వ తారీఖున కాలిపోయింది. నేను ఒక సంఘటన మీకు చెప్పి నా వర్తమానాన్ని తీసుకువెళ్తాను. అగ్నితో ఆహుతి అయిపోయింది. ఏం జరిగింది అనంటే, దేవుడు అగ్నిని మంచి కొరకు ఉపయోగించారు, తీర్పు కొరకు కూడా అగ్నిని దాచిపెట్టాడు. అగ్ని భద్రం చేయబడినట్టు ఎవరి కొరకు? భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు. ఒకప్పుడు జలప్రళయం, నీరు, భూకంపము, అగ్ని, మూడిటిని దేవుడు వాడుకుంటాడు ఆయన ఉగ్రతను చూపించడానికి. ఆయనకి వ్యతిరేకంగా తిరిగిన వారిని ఎలాగూ ఆయన శిక్షిస్తాడో ఇందులో మనకు కనిపిస్తుంది. మీకు ఒక విషయం చెప్పిన తర్వాత నా వర్తమానాన్ని ముందుకు తీసుకువెళ్తాను. కాలిఫోర్నియాలో ఇంచుమించుగా 12,000 ఇళ్ళు కాలిపోయినాయి. 100 కాదని చెప్పేది, 12,000 ఇళ్ళు. భయంకరంగా 12,000 ఇళ్ళు కాలిపోయినాయండి. ఎందుకు కాలిపోయినా చెప్తాను వినండి. జనవరి 5వ తారీఖున గోల్డెన్ గ్లోబ్ అనేటువంటి ఒక ఈవెంట్స్, హాలీవుడ్ అంటారు, మీకు తెలిసే ఉంటుంది. ప్రపంచంలో పేరుగాంచిన యాక్టర్స్ అందరూ అక్కడ ఉంటారండి, హాలీవుడ్ యాక్టర్స్. అక్కడ హాలీవుడ్ ఫంక్షన్ ఒకటి జరిగింది. మన ఆస్కార్ అవార్డు తర్వాత అవార్డు లాంటిది ఇది. మనకి ఎలాగ సినిమా అవార్డ్స్ ఎలా ఇస్తారో అక్కడ హాలీవుడ్లో దిగ్గజాలు, డబ్బు సంపాదించిన వాళ్ళు కాలిఫోర్నియాలో ఉన్నారు. లాస్ ఏంజల్స్ సిటీలో ఉన్నారు. అక్కడ జరిగింది ఏంటంటే, 5వ తారీఖున వాళ్ళు ఏదో బహుమతులు ఇచ్చుకున్నారు, కానీ దానికి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ అక్కడ నడిపిస్తున్నటువంటి యాంకర్ అయినటువంటి నిక్కీ గ్లాసర్ అనేటువంటి ఒక అమ్మాయి యాంకరింగ్ చేస్తూ ఒక మాట వాడింది. ఏంటంటే, పలానా వాళ్ళకి ఇన్ని పాయింట్లు వచ్చాయి, పలానా వాళ్ళకి ఇన్ని పాయింట్లు వచ్చినాయి, పలానా
ఎవరికి ఇన్ని పాయింట్లు వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళు పాయింట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఇచ్చిన తర్వాత ఇది 86 ఎంత అనుకుంటే ఇది ఆ పాయింట్లు ఇచ్చినప్పుడు ఒక మాట అన్నారు వీళ్ళు. ఏమన్నారంటే, యూనివర్సల్ గాడ్, ఈ ప్రపంచాన్ని సృష్టించిన సృష్టికర్తకి 0 మెన్షన్స్ అన్నారు. అంటే ఆయనకి 1 మార్కు కూడా రాలేదు, 0 మార్కు వచ్చిందన్నారట. వింటున్నమాట? హలో, పలానా హీరోకి ఇన్ని మార్కులు, పలానా హీరోకి ఇన్ని మార్కులు, పలానా హీరోకి ఇన్ని మార్కులు అని చెప్పుకుంటే గొడవలేదు. కానీ దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి వారు నిందించారు. సృష్టికర్త అయిన దేవుణ్ణి నిందించి ఏమన్నారో తెలుసా? అందరికి ఇన్ని మార్కులు వచ్చినాయి, ప్రపంచాన్ని సృష్టించిన యూనివర్సల్ గాడ్కి, సృష్టికర్తకి 0 మార్కు వచ్చింది అన్నారు. అని ఏమన్నారు తెలుసా? దిస్ ఈజ్ నో సర్ప్రైజ్, ఇది పెద్ద ఏం సర్ప్రైజ్ కాదు. గాడ్లెస్ టౌన్ అన్నారు. అంటే దేవుడు లేని పట్టణం ఇది. దేవుడే లేని పట్టణంలో మార్కులు రాబట్టడంలో పెద్ద విశేషం ఏముంది అన్నారు. దేవుడు లేని సిటీ, దేవుడు లేని సిటీ మాది, దేవుడు అక్కర్లేదు, దేవుడి కంటే మేమే గొప్ప, దేవుడి కంటే మేమే హీరోలము అని చెప్పుకున్నారు. 48 అవర్స్లో లాస్ ఏంజల్స్ మాటన్న 48 గంటలకి లాస్ ఏంజల్స్ వైల్డ్ ఫైర్ అంటారు. అంటే గంటకి 120 కిలోమీటర్ల వేగంతో గాలి వీచింది. గంటకి 120 కిలోమీటర్ల వేగంతో, 120 నుంచి 160 వరకు అన్నమాట వేగం వీసి సుడిగాలి వస్తుంది. చూసారా ఎంత పైకి లెగిస్తుందో? ఇంచుమించు 100 మీటర్ల ఎత్తులోకి మీరు మన సంక్రాంతికి పైకి ఎగురుతుందని చూశారు కదా, అదేం చూడక్కలేదు. లాస్ ఏంజల్కి వెళ్తే మొత్తం చూపించేది మీకు. ఇంతకు మించి ఎగిరింది అది. అక్కడ 120 అడుగులు ఎత్తు ఎగరటం, సముద్రం వైపు ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ అనేటువంటి సిటీ మొత్తం కాలిపోయింది. ఎందుకంటే ఈ అగ్ని గంధకాలు ఉంటాయి కదా, అవి గాలికి 120 కిలోమీటర్ల వేగంతో ఎత్తులోకి వెళ్ళిపోయి మొత్తం ఊరంతా, ఇది ఆ కార్ చిచ్చు అంటారు, అడవిలో వచ్చే చిచ్చు సిటీలో వచ్చింది. దాదాపు 38 మిలియన్ కోట్లు, కొన్ని వేల కోట్లు మిలియన్ కోట్లు నష్టపోయింది. లాస్ ఏంజల్స్, హాలీవుడ్ అని ఎవరైతే చెప్పారో హాలీవుడ్ అంతా కూడా, హాలీవుడ్లో ఉన్నటువంటి యాక్టర్స్ అందరు ఇల్లు కూడా కాలిపోయినాయి. 10,000 ఇల్లు కాలిపోయినట్టే చూడండి ఒకసారి. నిరాశ్రులైపోయి వాళ్ళంతా ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. దేవుడు లేని మా దేశం అన్నారు, దేవుడు లేని మాట ఉన్నారు. దేవుడు లేకుండా వితౌట్ ఎగ్జిస్టెన్స్, దేవుడు లేకుండా మనం లేము. మనము దేవుడు సృష్టించుకున్న వారమై ఉన్నాము. మనము 100వ కీర్తన అంటాడు, మనం ఆయన చేతి పని వారు, మనం ఆయన చేత సృష్టించబడ్డాం. దేవుడు లేని సిటీ అన్నారు. ఒకసారి మీరు ఆ క్లిప్పింగ్ చూస్తారు, చూడండి. మీరు చూస్తే అక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి ఆ సంఘటన, వారు అక్కడ ఉన్నటువంటి యాక్టర్స్లో అది మీకు చూస్తే మీకు ఎలా జరిగింది అనేది మీకు అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి 16 మంది యాక్టర్స్. There is no other God but Jesus Christ. There is no other judge but Jesus Christ. You cannot escape him. You cannot hide from him. Ladies and gentlemen, welcome to Los Angeles, California, the heart of the Golden State where dreams come alive. From the bustling streets of downtown to the scenic views of Malibu, experience the magic of Los Angeles. Enjoy your journey in beautiful California. కాలిఫోర్నియా బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉందో చూపిస్తున్నాడు. అక్కడ ఎంతో అందమైన పట్టణం, అది మొత్తం శ్మశానంలాగా మారిపోయింది. ఇప్పుడు రిచెస్ట్. Father God, we come before you with broken and burdened. So many have lost their homes, their shelter, their refuge. They have no insurance, no means to rebuild. But Lord, you are the ultimate restorer. Please restore what has been lost. We cry out to you, Jesus, for comfort in this storm. Be their provider,
their healer, their hope. Turn this morning into joy, and let your light shine through the darkness. We ask you to restore not just their homes but their faith, their hope, and their futures. The Lord will rebuild what was destroyed. Isaiah 61 verse 3. Amen. చూసినట్లయితే భయంకరమైనటువంటి విపత్తు సంభవించింది అక్కడ. చాలా భయంకరంగా ఆ లాస్ ఏంజల్స్ అంతా కూడా కాలిపోవడం, దేవుడు ఒక చర్చిని కాపాడడం మనం చూస్తాం. ఒక దేవుడు ప్రొటెక్ట్ చేసినటువంటి ఒక మందిరంకి అయితే కాలిపోలేదు, ఒక బైబిల్ కాలిపోలేదు, తర్వాత ఇంకొక హౌస్ కాలిపోలేదు. సో మనం చూసినట్లయితే లాస్ ఏంజల్స్ మొత్తం అంతా కూడా ఎందుకు ఇలా జరుగుతుంది? పరిశుద్ధ గ్రంథాలు ఇప్పుడు తెరవండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చాలా క్లియర్గా రాశాడు. అయితే ఇప్పుడున్న ఆకాశం భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినము కొరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యం వల్ల భద్రం చేయబడి ఉన్నది. అగ్ని కొరకు నిల్వ చేయబడింది. దేవుడు లేనటువంటి మా సిటీ అని ఎప్పుడైతే అన్నారో, దేవుడు లేకుండా మనం లేం. అక్కడ ఎవరెవరు ఎంత నష్టపోయారో అక్కడ చాలా క్లియర్గా రాశారు ఆ లిస్టులో. అక్కడ బ్రిటిష్ షిప్పర్ అనేటువంటి ఆయన $70,000 కలిగినటువంటి లక్షలు కలిగినటువంటి అది పోగొట్టుకున్నాడు. జాన్ కేనే $40. మిల్ గిబ్సన్ మన ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ తీసిన ఆయన 117 మిలియన్ కోట్లు నష్టపోయాడు. తర్వాత అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఇల్లు కూడా అక్కడే ఉంది, అతని ఇల్లు కూడా కాలిపోయింది, అతని కొన్ని కోట్ల రూపాయలు. అలాగే ఎలన్ మస్క్ 400 కోట్ల రూపాయలు, మిలియన్ క్రోర్స్ అనమాట, లక్షల కోట్లు వాడు నష్టపోయాడు. అలాగే జెమీ సిన్స్ అనే ఆయన 200 మిలియన్ కోట్లు. మీరు ఇలా హాలీవుడ్ యాక్ట్రెస్లో 16 మంది, మన ఇండియాకి ప్రియాంక చోప్రా ఆవిడ ఇల్లు కూడా కాలిపోయింది అక్కడ. ఇండియా ఆవిడ కూడా లాస్ ఏంజల్స్లో ఉంది. 4వ ఆర్థికంగా ప్రపంచంలో 4వ సిటీ, డబ్బు తెచ్చే సిటీ, ప్రపంచంలో 4వ సిటీ. ఇంత పెద్ద సిటీ ఒక్క రోజులో ఓన్లీ 2 డేస్లో కాలిపోయింది. ఇప్పటికి ఇంకా దాన్ని ఆర్పలేకపోతున్నారు. ఎందుకనంటే అది ఒక చోట కాదు అంటుకుంటుంట. ఇంచుమించు 5,000 క్రూడ్ ఆయిల్ తీసేటువంటి కంపెనీలు అక్కడ ఉన్నాయి. 5,000 క్రూడ్ ఆయిల్ అది అంటుకుంటే ఇంకెవడ ఆపలేడు. ప్రతి చోటకి విస్తరించేస్తున్న కారు చిచ్చు గాలిలో ఎగిరి వెళ్ళిపోతుంది. ఈ ఊరు నుంచి ఇంకో ఊరు, ఇంకో ఊరు నుంచి ఇంకో అంత ఎత్తులో ఎగిరెళ్తుంది. కాబట్టి అగ్ని గంధకాలు పడిపోవటం మనం చూస్తున్నాం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు చాలా మందికి ఏమైపోయిందంటే దేవుణ్ణి దూషించటం, దేవదోషం చేయటం, యేసుక్రీస్తుని దూషించటం, సృష్టికర్తను దూషించటం, లోకరక్షకుని తృణీకరించడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది జనాలకి. దేవుని యొక్క తీర్పు కొరకు అగ్నిని దేవుడు వాడుకున్నాడు. ఎవరైతే దేవుణ్ణి ఎదిరించారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా తిరిగారో, ఎవరైతే దేవుని మీద ప్రకల్పాలు పలికారో వాళ్ళకి డిజాస్టర్స్ వస్తున్నాయి. ఏ కారణం చేత వచ్చిందో నేను చెప్పలేను, కానీ ఏది ఏమైనా దేవుని రాకడ కొరకు ఇది శాంపుల్. అగ్ని గంధకం అనేది అగ్రరాజ్యం అని చెప్పుకుంటాం, టెక్నాలజీలో గొప్ప అని చెప్పుకుంటాం. పేరుగాంచిన సిటీ అయినటువంటి అగ్రరాజ్యమే మంటలు ఆర్పలేకపోతుంది ఆ సిటీకి. టెక్నాలజీ అన్నిట్లో పేరుగాంచిందే, మంటలు ఆర్పలేక రోడ్డు మీద పడిపోయి. మీరు ఇంకా నా దగ్గర చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి, మీరు చూస్తే కనుక గొర్రె పిల్లల కోసం, మేక పిల్లల కోసం దగ్గరికి తీసుకున్న మేమే పారిపోయాం, మీరు ఎలా కొన్ని బతికున్నాయి వాటిని చూసి ఏడుస్తున్నారు వాళ్ళు. ఆ కుక్కలు, వాళ్ళు పెంచుకునేటువంటి ఆ కుక్కలు అక్కడ వీళ్ళ పరుగులు ఎత్తుకెళ్ళిపోతే ఆ కుక్కలు బ్రతికి బయటకు వచ్చినప్పుడు వాటికి కాలిపోతున్న మంట కోసం వాటిని చేరదీసి కన్నీళ్ళు మున్నీళ్ళు అవుతున్నారు. నా హౌస్ ఎలా పోయింది, ఇదిగో ఇన్ని కోట్ల హౌస్ మొన్నే ఓపెన్ చేశాను, నిన్నే ఓపెన్ చేశాను, ఇలాగైపోయింది నా పని అని బోరున ఒక రకంగా ఒక శ్మశానంలా కనిపిస్తుంది. మీరు చూశారనుకుంటారు కదా, చూసారా క్లిప్పింగ్? ఒక రకంగా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అది వెళ్ళిపోయింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితంలో దేవుడు లేకపోతే 53వ కీర్తన 1వ వచనం చదవండి.
53వ కీర్తన మొదటి వచనంలో ఓ చక్కని మాట రాశాడు. 53వ కీర్తన మొదటి వచనంలో, దేవుడు లేడని వాడు తమ హృదయములు అనుకుందరు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయాలు అనుకుందరు. దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనులు దేవుడు లేడు. కాలిఫోర్నియాలో ఒకప్పుడు బైబిల్ ఉండేది, ఇప్పుడు స్కూల్స్లో బైబిల్ ముయించేశారు. దేవుని యొక్క ఛాయ్ లేకుండా చేశారు. అక్కడ మనకంటే ఎక్కువ దారుణంగా హేతువాదులు, ఎథిస్టులు ఎక్కువైపోయారు. మాకు దేవుడు అక్కర్లేదు అన్నారు. దేవుణ్ణి మించుతాం మేము అని చెప్పుకున్నారు. దేవుణ్ణి మించుతామని ప్రగల్భాలు పలికిన ఏ సిటీ, ఏ మనుషుడు బ్రతకలేదు ప్రపంచంలో. బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు నేను చూపిస్తాను. మీరు చూసినట్లయితే ఈజిప్ట్ దేశము రాజు అయినటువంటి ఫరో దేవుడితో పెట్టుకున్నాడు. దేవుడు ఎక్కడ? దేవుడు అంటే ఏంటి? మీ దేవుడు గొప్ప ఏంటి? ఏంటి దేవుడు ఏంటి? దేవునితో అటాక్ చేశాడు. ఎవరైతే దేవుడు లేడని, ఎవరైతే దేవునికి విరుద్ధంగా ప్రగల్భాలు పలుకుతారో వాళ్ళు మస్ట్ బి డౌన్. వాళ్ళు కృంగిపోతారు, వాళ్ళు కిందకి దిగిపోతారు. నిర్గమకాండము 5వ అధ్యాయం 2వ వచనంలో నేను ఒక 4-5 పరిశుద్ధ గ్రంథం నుంచి దృష్టాంతాలు చూపిస్తాను. ఒక 3-4 బయట దృష్టాంతాలు కూడా ఇవాళ చూపిస్తూ నా వర్తమానాన్ని నేను ముందుకు తీసుకువెళ్తాను. చూడండి, నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనం. ఫరో, నేను మాట విని ఇజ్రాయేలు పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఎవరంటున్నారమ్మా? యెహోవా ఎవడు? నేను యెహోవా ఎవడు? యెహోవాని ఎరగను. ఇజ్రాయేలు నేను పోనీయను. యెహోవా ఎవడు? దేవుని మీద ఎట్టుకున్నాడు. మీ దేవుడు ఏం చేయలేడు. మీ దేవుడు ఎవడు? యెహోవా ఎవడు అన్నాడు. హూ ఇస్ గాడ్? దేవుని మీద ప్రగల్భాలు పలికాడు. దేవుని మీదే పెట్టుకున్నాడు. 10 తెగుళ్ళు ఆ దేశం మీదకి వచ్చాయి. అక్కడితో ఆగలేదు. అతను రథాల మీద వెళుతున్నప్పుడు, నిర్గమకాండం 14వ అధ్యాయంలో అతడు రథాల మీద వెళుతున్నప్పుడు అతడు ఆ ఫరో రథముల యొక్క సైన్యం అంతా కూడా ఆ యొక్క నేలలో వారు మునిగిపోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. 14వ అధ్యాయం 28వ వచనములో, నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారికి వెనక సముద్రములను వచ్చి ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ఇస్ గాన్. ఈజిప్ట్ డామినేషన్, ఈజిప్ట్ కింగ్డమ్ ఇస్ గాన్. ఈజిప్ట్ రాజ్యం వెళ్ళిపోయింది. దేవుడు లేడని దేవుని మీద ప్రగల్భాలు పలికి దేవునికి వ్యతిరేకంగా తిరిగారు. ఎర్ర సముద్రములో ముంచబడ్డారు. ఫరో రథముల సేనలను తన శ్రేష్ఠాధిపతులను ఎర్ర సముద్రములోన ఆరిన నేలను ఎర్ర సముద్రములోన ఆరిన యెహోవా యెహోవాను గానము చేసేదము మేఘం మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడిదము ఆయనను వర్ణించెదము ఆయనే దేవుడు మనకు యోద్ధాశూరు యెహోవా నా బలము నా గానము యోద్ధాశూరు యెహోవా నా బలము నా గానము నా పితరులా దేవుడు ఆయన పేరు యెహోవా యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ ఆయనను వర్ణించెదము. దేవునికి స్తోత్రం.
ఇంచుమించుగా 35,000 ఎకరాలు కాలిపోయిందటమ్మా. 35,000 ఎకరాలు. దేవునికి వ్యతిరేకంగా మనం బ్రతకలేం. దేవునికి వ్యతిరేకంగా తిరిగి మేలు నొందుచు 34వ కీర్తనలు అంటాడు, మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడు. ఫరో రాజు కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునితో పెట్టుకొని అతని సైన్యములో ఎర్ర సముద్రములో ముంచివేయబడ్డారు. ఎర్ర సముద్రంలో వారు ముంచివేయబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియులారా. దేవునితో వారు దేవుని నమ్మక దేవునికి వ్యతిరేకంగా తిరిగారు. మీరు ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఎప్పుడైతే మనం దేవునికి వ్యతిరేకంగా తిరుగుతామో సొదొమ గొమొర్రా అనే పట్టణంలో దేవుడు ఆ లోతు భార్య లోతు దగ్గరికి వచ్చినప్పుడు, లోతు ఇంటికి వచ్చినప్పుడు ఆ గ్రామ ప్రజల యొక్క పాపము దేవుని దృష్టికి బహు ఘోరమైపోయింది. దేవుడు ఆ దినాలలో అగ్నిని వాడుకున్నాడు. మీరు చూసినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయంలో అక్కడ వారు ఆ దేశమంతా కూడా దేవుని దృష్టికి పాపము చేసిన వారుగా కనబడుతున్నారు. అక్కడ వాళ్ళు దేవుని మీదే తిరుగుబడుతున్నారు. వాళ్ళు చూడండి, ఇక్కడ 19వ అధ్యాయము మీరు చూసినట్లయితే 7వ వచనం చదవండి. 6వ వచనం 5వ వచనం, లోతును పిలిచి ఈ రాత్రిని యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు. ఎంత దారుణం చూడండి. పర శరీరానుసారులు వాళ్ళు. దేవుని ఉగ్రత, దేవుడే ఇంటికి వస్తే దేవునితోనే పాపం చేస్తామని పెట్టుకున్నారు వాళ్ళు సొదొమ గొమొర్రా పట్టణస్థులు. ఈ దినాల్లో పాపం ఎక్కడ పెరిగిపోతుందో, పాపం ఎక్కడ పెరుగుతుందో అక్కడ దేవుని ఉగ్రత రావడానికి సిద్ధంగా ఉంది. ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఏ దినమున ఏమి సంభవిస్తుందో తెలియదు. ఆ మనుషుల్ని బయటకు తీసుకురమ్మంటే ఆయన అంటున్నాడు, అనలారా మీరు అంత పాతకం కట్టుకోవద్దు, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, పెళ్లి కాని అమ్మాయిలని. అంటే వాళ్ళు అలా కాదు, దొమ్మిగా మీదకు వచ్చేసారు. దొమ్మిగా మీద పడిపోయి తలుపులు బద్దలు కొట్టేస్తున్నారు. ఆ లోపల ఉన్నటువంటి దేవుడు అనే సంగతి తెలియక, లోపల ఉన్నది దేవుని యొక్క దూతలనే సంగతి తెలియక దేవునితోనే పెట్టుకున్నారు వాళ్ళు. దేవుడు వారికి గుడ్డితనం కలుగు చేశాడు, కనుమోపు. వెంటనే వాళ్ళు తడుముకోవడం మొదలుపెట్టారు. లోతు భార్యని బయటకు తీసుకొచ్చిన వెంటనే దేవుడు ఆ దేశం మీదకి ఏం పంపించాడు? 24వ వచనంలో, అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములు, అగ్ని గంధకాల ఆకాశం నుండి కురిపించేది కాలిపోయింది. ఏ పట్టణం అయితే దేవునికి విరుద్ధమైన పాపంలో ఉంటారో, ఏ కుటుంబం అయితే దేవునికి విరుద్ధమైన పాపంలో చేస్తారో, ఏ వ్యక్తి అయితే దేవునికి విరుద్ధముగా దేవుడు అక్కర్లేదు, మాకు మా ఇష్టానుసారంగా తిరిగితే మేము చర్చికి వెళ్ళక్కర్లేదు, మేము ప్రార్థన చేసుకోక్కర్లేదు, మేము భయపడక్కర్లేదు, మేము దేవునికి లోబడక్కర్లేదు, ఆయన ఆరాధించక్కర్లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు, ఆ పట్టణాల గతి అంతే. చరిత్రలో ఇది మనకు దేవుడు దృష్టాంతముగా వ్రాయించాడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. మీరు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే పేతురు పత్రికలో రాశాడు చూడండి. పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఏముందమ్మా? మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణములను భస్మము చేసి ముందుగా భక్తిహీనులు వాటికి దృష్టాంతములు ఉంచుటకు వాటిని నాశనము చేసిన సొదొమ గొమొర్రా పట్టణాలను భస్మం చేసేసాడట. కారణం ఏంటండి? మనకి దృష్టాంతంగా, మనకు ఉదాహరణగా ఉండడానికి. ఇదిగో ఇలాంటి పాపం చేస్తే ఇలా కాలిపోతారు. దుర్మార్గులు కామవికారయుక్తమైన నడవడికి చేత వారు ఆయన్ని కూడా బాధ పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. యోధా పత్రికలో కూడా మీరు చూస్తారు. యోధా పత్రికలో 7వ వచనం, యోధా పత్రిక 7వ వచనం చూడండి. 7వ వచనం, ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలు వాటి చుట్టూనున్న పట్టణములు వీరి వలనే వ్యభిచారం చేయొచ్చు పర శరీరానుసారులైనందున. ఏ శరీరము ప్రియులారా? హోమోసెక్సువాలిటీ అక్కడ ఉంది. అందుకనే దేవుడు దానిని నిత్య దండన అనుభవించచ్చు దృష్టాంతముగా ఉంచబడింది. నిత్య అగ్ని దండన. కాలిఫోర్నియా కాలిపోయిందంటే కారణం మనం
బైబిల్ ప్రకారంగా ఏమన్నా ఉందా అని చూస్తే బైబిల్లో ఉంది. ఏనాడో రాయించాడు, ఎవరైతే ఇలాంటి భయంకరమైనటువంటి పట్టణంగా మారిపోతారో, భయంకరమైన పాపం చేసే పట్టణంగా, మేమే హీరోలమని చెప్పుకొని, మేమే గొప్పవాళ్ళమని చెప్పుకొని, డబ్బున్న పట్టణం అని చెప్పుకొని, సిటీ అని చెప్పుకున్న పట్టణానికి ఒక రోజు చాలు, ఒక రోజులో మొత్తం తారుమారు అయిపోయింది. ఎంత డబ్బున్నవాడైనా హోమ్లెస్ అయిపోయాడు, రోడ్డు మీద పడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ఆ క్లిప్ వేసాడు లేదు కానీ వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఆదివారం వాళ్ళకి చర్చ్ లేదు, రోడ్ల మీదకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. ప్రభువా మమ్మల్ని క్షమించు, ప్రభువా మమ్మల్ని క్షమించమని. ఎవరైతే మరలా తిరుగుతారో దేవుడు మరలా కాలిఫోర్నియాని నిందించట్లేదు, కానీ కాలిఫోర్నియా దేవుని వైపు తిరిగినట్లయితే మరలా దేవుడు ఆ పట్టణాన్ని దీవిస్తాడు. రిపెంటెంట్, ఆ పట్టణంలో దేవుడు చేసిన ఆ యొక్క మరి భయంకరమైనటువంటి ఆ స్థితిని బట్టి వాళ్ళ మరలా దేవుడు వారికి ఆశీర్వదించాలని మనం ప్రార్థన చేయాలి. అయ్యా, మన దేశం కొరకు, ఆ పట్టణం కొరకు నశించిపోతుంది. అమెరికా ప్రెసిడెంట్ ఒక మాట చెప్పాడు, వీ నీడ్ బైబిల్, వీ నీడ్ ఎవ్రీబడి బైబిల్ అన్నాడు. ఆయన అంత డైరెక్ట్గా చెప్తున్నాడు, మన ఇళ్లల్లో మన ప్రతి వ్యక్తి చేతిలో బైబిల్ ఉండకపోతే మనం నాశనం అయిపోతాం. వీ బ్యాక్ టు ద బైబిల్. దేవుని దగ్గరికి రావాలి, దేవుని వెంబడించాలి. సొదొమ గొమొర్రా పట్టణస్థులు పరశరీరానుసారులు, దేవుడు పెట్టినటువంటి ధర్మ విరుద్ధమైనటువంటి పాపము చేయటం ద్వారా వారు నాశనం అయిపోయారు. ఒక్కడు కూడా మిగలలేదు. దేవునితోనే వారు వ్యతిరేకంగా తిరిగారు. ఇది రెండో దృష్టాంతం. మూడోది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఆదికాండం 11వ అధ్యాయంలో 4వ వచనం మీరు చదివితే అక్కడ ఒక సిటీ కడదాం అనుకున్నారు వాళ్ళు. ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనంలో, బైబిల్లో 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక సిటీ కట్టడానికి వారు ప్రయత్నం చేశారు. వారు మనం భూమి ఎందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకోనక, మనము భూమి అంతటా చెదిరిపోకూడదు, ఇక్కడే స్టాండర్డ్ అయిపోదాం, ఈ సిటీని డెవలప్ చేసుకుందాం, ఇక్కడే మనం స్టాండ్ అయిపోయి ఇదే మనకు సొంతం, మనం పేరు సంపాదించుకుందాం అనుకుంటున్నారట. దేవుడేమో భూమిని నింపండి, విస్తరించండి ఆయన చెప్తే, భూమిని నిండించి విస్తరించమని ఆయన చెప్తే, వీళ్ళేంటో ఇక్కడ స్టాండ్ అయిపోదాం, దేవునికి విరుద్ధమైన ఆలోచన మొదలుపెట్టారు. ఇక్కడ మనం గోపురం కడదాం, పెద్ద సిటీ కడదాం, ఒక 110 అంతస్తుల బిల్డింగ్ లాంటిది పెద్దది కట్టుకుందాం అని అనుకుంటున్నారు బాబేలోళ్ళు. ప్రియులారా, బాబేలు గోపురం ఎప్పుడైతే అంత పెద్దది కట్టాలని అనుకున్నారో, భాషలు వచ్చేసి దేశమంతా కూడా నాశనం అయిపోయింది. చెల్లాచెదురు చేసేసాడు దేవుడు. దేవునికి వ్యతిరేకంగా ఏమి కట్టబూనుకున్నా, దేవుని ఇష్టం లేకుండా ఏది కట్టబూనినా, దేవుని చిత్తం లేకుండా ఏది పని చేసినా అది వర్ధిల్లదు, స్మాష్. 6వ వచనంలో దేవుడు ఇక మీదట వారి పని చేయదలుచుకున్నట్లుగా వారికి ఆటంకం ఏమైనా ఉండదు కనుక మనం దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా అక్కడ భాషలను తారుమారు చేద్దామని అనుకున్నప్పుడు భాషలు పుట్టాయి. అప్పుడే భాషలు వచ్చినాయి, అయితే ఒకటే భాష. 11వ అధ్యాయం వరకు ఒకటే భాష. ఈ 10వ అధ్యాయం 11వ అధ్యాయం తర్వాత రాయాలి, అది ముందు పెట్టారు. అక్కడి నుంచి భాషలు, ప్రియులారా, ఎన్నెన్ని భాషలు వచ్చేసినాయి ప్రపంచానికి. దేవునికి విరుద్ధంగా తిరగటం వల్లే భాషలు ప్రారంభమయ్యాయి. దేవునికి గ్రూపుల కింద దేవుడు చేసాడు, ఒకరికొకరు అర్థం అవ్వకుండా చేసేసాడు. పాపం పెరిగిపోయినప్పుడు పేరు సంపాదించుకుందామని ఆళ్ళు, ఇతనేమో గర్వం, ఫరోకేమో గర్వం. దేవుడు ఎవడన్నాడు, లేకుండా పోయాడు. ఈజిప్ట్ దేశం లేకుండా పోయింది మొత్తం. వీడు ఈజిప్ట్ దేశంకి వెళ్తేనండి, మీరు ఆ ఈజిప్ట్ దేశంలో దొంగలు ఎక్కువ ఉంటారట. ఈజిప్ట్ దేశం చాలా చీప్ అట. మనకి ఇక్కడ పెట్రోల్ చాలా కాస్ట్ ఉంది, అక్కడ 30 రూపాయలకే పెట్రోల్ ఇచ్చేస్తారు. అక్కడ హోటల్స్ అన్నీ కూడా చీప్గా ఉంటాయండి. ఎందుకనంటే దేవునికి ఒకప్పుడు గొప్ప సిటీగా పేరుగాంచినటువంటి ఈజిప్ట్ ఇప్పుడు డౌన్ఫాల్లో ఉంది. ఎవరు పెద్ద ఈజిప్ట్ని చూడడానికి వెళ్ళరు, పెద్ద ఏమీ లేవు అక్కడ, పిరమిడ్లు చూడడానికి తప్ప. అది నాశనం అయిపోయిన పట్టణం. దేవునికి ఒకప్పుడు గర్వించిన పట్టణం కనుక, దేవునికి వ్యతిరేకంగా తిరిగాడు కనుక ఈజిప్ట్ దేశం వెళ్ళిపోయింది. రెండవది బాబిలోనియా, మీరు చూసినట్లయితే బాబేలు గోపురం కూలిపోయింది. మూడవది మన సొదొమ గొమొర్రా
నాశనం అయిపోయింది. దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు వ్యభిచారం చేశారు. 4వ సిటీ కూడా మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. 4వది ఏంటో తెలుసా? బబులోనియా సిటీ. బబులోను దేశం. బబులోను దేశంలో నెబుకద్నెజర్ అనేటువంటి ఒక కింగ్డమ్, బబులోనియా కింగ్డమ్ గర్వించింది. దేవుడే షద్రకు మేషకు అబేద్నెగోలు మీ దేవుడు ఏం చేయలేడని చెప్పేసి దేవాలయాన్నే పెళ్లగించేసింది. దేవుని మందిరం జోలికి వచ్చారు. దేవుని మందిరంలో ఉన్నటువంటి బంగారం అంతా ఒలుచుకుని వెళ్ళిపోయారు. అప్పుడు చర్చ్ అంతా బంగారం తాపడం చేయబడిందంట. చర్చిలో ఉన్న వస్తువులన్నీ బంగారపు వస్తువులు, బంగారపు తాపడాలు పట్టుకెళ్ళిపోయారు. దేవుని భయం లేదు వాళ్ళకి. నెబుకద్నెజర్కి దేవుడి భయం లేదు. షద్రకు మేషకు అబేద్నెగోలు మేము ప్రార్థన చేసుకుంటాం, మా దేవుడిని నమ్ముతామంటే ఆయన ఒక మాట అన్నాడు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం మీకు చూపిస్తాను. అతను ఎంత గర్విష్టం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. షద్రకు మేషకు అబేద్నెగోలు మేము ఆ దేవుడిని ఆరాధిస్తామంటే 15వ వచనం ఆయన ఈ మాట అంటాడు. 3వ అధ్యాయం 15వ వచనం దానియేలు గ్రంథంలో, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన సరి మీరు నమస్కరింపిన తక్షణమే మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతులను మిమ్మల్ని విడిపింపగల దేవుడు ఎక్కడున్నాడు? వేడిమి దేవుడేడి? దేవుడు లేని సిటీ, దేవుడు లేని మనుషులు ప్రపంచం మీద కనబడలేదండి. అన్న వాళ్ళంతా నాశనం అయిపోయారు. అదే చూపిస్తున్నాను మీకు నేను. దేవుని గురించి, మీ దేవుడు ఎక్కడున్నాడో ఎవడు తప్పించగలడు మిమ్మల్ని? అగ్నిగుండంలో మీ దేవుడు నిజమైన దేవుడే తప్పిస్తాడేమో చూద్దాం అన్నారు. తప్పించడం అసాధ్యం అన్నారు. షద్రకు 16వ వచనంలో చూడండి. షద్రకు మేషకు అబేద్నెగోలు రాజు ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజర్ ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఏమన్నా చింత మాకు లేదన్నప్పుడు వారిని తీసుకెళ్ళి ఎక్కడ వేశారంటే అపహాస్యం చేసేసి వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ వేశారమ్మా? అగ్నిగుండంలో వేసేసారు. మా దేవుడు సమర్థుడు అన్నప్పుడు, మీ ప్రతిమకు నమస్కరించమన్నప్పుడు రాజుకు కోపం వచ్చి అగ్నిగుండంలో వేయించేశాడు. నెబుకద్నెజర్ అనే రాజు గర్వించాడు. నేను నమ్మిన దేవుడే దేవుడు అనుకున్నాడు. అసలు దేవుడు అనేవాడే లేదు. దేవుడి భయం లేదు ఆయనకి. దేవుడు అంటే భక్తి లేదు. ఇష్టానుసారంగా అతను మరి తన గర్వాన్ని చూపించుకున్నాడు. దేవుని బిడ్డలను అగ్నిగుండంలో వేసి చంపించాలని చూసుకున్నాడు. కానీ షద్రకు మేషకు అబేద్నెగోలు బయటకు వచ్చేశారు. అగ్నిగుండంలోంచి వాళ్ళు తప్పించబడ్డారు. కానీ మీరు చూసినట్లయితే ఈయన 4వ అధ్యాయం కూడా చదువుదాం. చూడండి, 4వ అధ్యాయంలో 30వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం 30వ వచనంలో, రాజు బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారము నా ప్రభావ ఘనత కనుపరుచుటకై నా రాజధాని నగరం నేను కట్టించినది కాదా అని తనలో తను అనుకున్నాడంట. నేను కట్టలేదా ఈ పట్టణం? నేను చేయలేదా ఇది? నాకు చేత కాదా? నేను కట్టించుకున్న రాజధాని కదా, నేను చేసుకున్నది కదా ఇది. నాకు తిరుగులేదు అనుకున్నాడు. ఆ మాట తన నోట, చూడను 31వ వచనం, రాజు నోట ఈ మాట ఉండగానే ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా రాజుకు నెబుకద్నెజర్ ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలపను. తాము నుండి మనుషులు నిన్ను తరిమెదరు. నువ్వు అడవ జాతుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసెదవు. సర్వోన్నతునకు దేవుని మానవుల రాజ్యమైన అధికారమును చూచి వారికి అనుగ్రహింపబడునని నువ్వు తెలుసుకుందువు. 7 కాలాలు గడ్డి మేశాడు. నెబుకద్నెజర్ అనే రాజు దేవుని మాటకు వ్యతిరేకం జరగటం వల్ల, నేనే రాజధాని పట్టణం, నా సిటీ, మీ దేవుడు లేడన్నాడు, నాదే పెద్ద సిటీ అనుకున్నాడు, గర్వించాడు. దేవుడు గర్వం అని ఆయనకి ఏం దింపాడమ్మా? గడ్డి తినిపించాడట. ఏం తిన్నాడు? ఎవడైనా దేవుని మీద గర్విస్తే, ఎవరైనా దేవుని కాదంటే, దేవుని దూషించితే, దేవుని ప్రజలను దూషిస్తే, దేవుని బిడలను హింసిస్తే వారు గడ్డి తింటాం ఖాయం. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. గర్వమనచి గద్దెలు దింపి గనులనైనా మేపవగడ్డి. రేయి పగలు నీ పదసే దేవదాయక చేయుట
సాటి లేని దేవుడా నాదు కోట కొండయు నీవే, సాటి లేని నాదు కోట కొండయు నీవే. హల్లెలూయా. గర్వమణచి నెబుకద్నెజరు అనే రాజుని గడ్డి తినేలాగా చేశాడు దేవుడు. దేవునితో కాదు మీరు పెట్టుకోవడం. అమ్మా, దేవుడు లేడనే వాళ్ళు హేతువాదులు, దేవునికి భయపడిన వారు, మందిరానికి రాని వారి గతి ఇప్పుడు బాగుండొచ్చు. లాస్ ఏంజల్స్ గర్వించింది, ఇష్టానుసారంగా ప్రవర్తించింది. ఫినిష్. చరిత్రలో ఎంతమందిని చూడగలం ఇలాగ మనం? బైబిల్ నుంచి చూపిస్తున్నాను మీకు నేను. ఇప్పుడు ఎంతమందిని చూపించాను మీకు? 4 వ్యక్తులు చూపించాను. నా టైం అయ్యేలోగా ఇంకొక వ్యక్తిని చూపించి ముగిస్తాను నేను. సొదొమ గొమొర్రా కాలిపోయింది, ఈజిప్ట్ దేశం వెళ్ళిపోయింది, బాబేలు గోపురం కూలిపోయింది, బబులోను సామ్రాజ్యం అయిపోయింది. ఈయన గడ్డి తింటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, నిజమైన దేవుడు యేసు ప్రభువుని, ఆయనే నా రక్షకుడిని నమ్ముకుని ఆయన్నే స్తుతిస్తున్నాను అంటాడు. 4:37 ఇలాగున నెబుకద్నెజరు నేను పరలోక రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గాలు న్యాయమున్నవని గర్వముతో నటించు అని నడిపేస్తాడని ఆయన్ని స్తుతించుచు కొనియాడుచు నేను ఆయనని. ఎవరైతే గర్వంగా నడుచుకుంటారో వాళ్ళు తొక్కేస్తాడని తెలుసట. జాగ్రత్త. ఇంకొక బయట సంగతి కూడా మీకు చూపిస్తాను చూడండి. ప్రపంచంలో జరిగిన రియల్ స్టోరీ, దేవుడు లేడనేటువంటిది. ఆండ్రూస్ అనుకుంటా ఆయన పేరు. 1912 ఆయన ఒక మంచి షిప్ తయారు చేశాడు, టైటానిక్. మీకు తెలిసే ఉంటుంది కదా, టైటానిక్ సినిమా కూడా తీశారు. ఆ టైటానిక్ షిప్ తయారు చేసి చాలా కోట్లు ఖర్చు పెట్టి ఆ టైటానిక్ షిప్ తయారు చేసి ఏమన్నాడు తెలుసా? ఈ షిప్ వెళుతుంది, షిప్ తయారు చేసేది ఈ దేవుడి వల్ల, దేవుడి కృపలు తయారు చేసినంటే బాగుంటుంది, దేవుని వల్ల మేము ఈ స్థితికి వచ్చామంటే బాగుంటుంది. అలా అనకుండా ఆయన ఏమన్నాడంటే, దేవుడు కూడా ఈ టైటానిక్ షిప్ని ముంచలేడు. అంటే దాని అర్థం దేవుడి కంటే గర్విస్తున్నట్టే కదా. దేవుడు కూడా ఈ టైటానిక్ షిప్ని ముంచలేడు. మీరు చూస్తారు అక్కడ చూసినట్లయితే టైటానిక్ షిప్ వెళ్ళిన 3 గంటల్లోనే షిప్ ఐస్ కొండలకి తగిలి పెద్ద ఫైర్ అయ్యి టైటానిక్ షిప్ మిగిలిపోయింది. అందులో ఖరీదైన వాళ్ళు, కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు. ఇవి రియల్గా చరిత్రలో జరిగిన సంఘటనలు. మనుషుడు ఎవడు కూడా దేవునితో, దేవుని మీద పగర్భాలు పలికి, దేవుని దూషించి, దేవుని కంటే హెచ్చించుకున్న ఏ షిప్పు మిగలలేదు, ఏ వ్యక్తి మిగలలేడు. ప్రభునందు ప్రియులారా, గ్రీక్ రోమన్ రాజ్యం కూడా ఇలాగే గర్వించింది. మీరు చూసినట్లయితే దేవునితో పెట్టుకున్నాడు, షిప్ మొత్తం మూలిగిపోయింది. ఐస్ గడ్డలకు తగిలి, అసలు ఐస్ గడ్డలు తగిలినా కూడా పగలదంటది. మరి అలా తయారు చేసామని అతని ధైర్యం. కానీ దేవుని సృష్టికి కొంతమంది వాటర్ ప్రూఫ్ బిల్డింగ్ కట్టుకున్నారట, ఫైర్ వచ్చినా కూడా కాలిపోదని. అలాంటి ఇల్లు కూడా కాలిపోయాయి. దేవునితో దేవుడు కూడా ముంచలేడు. చేసుకుంటే చేసుకున్నాడు, దేవుడు పెద్ద పట్టించుకోడు. కానీ దేవుడు కూడా ముంచలేడంటే ఆ ప్రగల్భాలకి కొన్ని గంటలకే అది నాశనం అయిపోయింది. దేవుని యందు భక్తి కలిగి ఉన్నావా? దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నావా? దేవునికి లోబడుతున్నావా? దేవునికి ఆయాసకరమైన మార్గంలో ఉంటున్నావా? భక్తిహీనుల కొరకు ఏం కాచబడి ఉందట? అగ్ని. దేవుడు అగ్నిని వాడుకున్నాడు. పరిశుద్ధ గ్రంథం ఇంకా ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను. అదేంటి అనంటే, అష్షూరు రాజు ఏం చేశాడో తెలుసా? దేవుని మీద ప్రగల్భాలు పలకడం మొదలు పెట్టాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 32వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 15వ వచనం చూడండి. కాబట్టి ఇప్పుడు హిజ్కియా చేత మీరిప్పుడు మోసపోకుడి, మీరిట్టి ప్రేరేపణకు లోబడుకుడి. ఏ జనుల దేవుడైనను 14వ వచనంలో, మీ దేవుడు మిమ్మల్ని నా చేతిలో విడిపింపగలడు అనుకుంటకు నా పితరుల బొత్తుగా నిర్మూలన చేసిన ఈ దేశస్థులు సకల దేవతల్లోనూ ఈ జనులు నా చేతులు విడిపింపగల దేవుడు ఎక్కడైనా ఉన్నాడా?
మీ దేవుడు కూడా విడిపించలేడు. మీరు అలా చదువుకుంటూ వస్తే నా పితరుల చేతిలో నుండి కానీ విడిపింపలేకపోగా మీ దేవుడు నా చేతిలోని మిమ్మలను మొదలు కూడా విడిపింపలేకపోవును కదా అన్నాడు. మీ దేవుడు కూడా విడిపించలేడు. హిజ్కియా దేవుని నమ్ముకున్న రాజు, హిజ్కియా దేవుని బిడ్డ. అలాంటి రాజు మీదకి అష్షూరు రాజు వచ్చి ప్రగల్భాలు పలికాడు. ఆయన అష్షూరు రాజు ప్రగల్భాలు పలికి, మీ దేవుడు రక్షించలేడయ్యా, నేను స్మాష్ చేసేస్తానేమనుకున్నావు. చూడండి, అతని సేవకులు 16వ వచనంలో అతని సేవకులు దేవుడైన యెహోవా మీదను ఆయన సేవకుడైన హిజ్కియా మీదను పేలాపనలు పేలారు. ప్రపంచం పేలాపనలు పేలేవాళ్ళు గతి ఏంటో చరిత్ర చూపించింది. బైబిల్ గ్రంథం చూపించింది, చరిత్ర కూడా రెండు చూపిస్తున్నాను మీకు నేను. చరిత్రలో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్, బైబిల్ ఎప్పుడో జరిగింది అంటారేమో, ఆ ఇన్సిడెంట్స్ కూడా మీకు చూపిస్తున్నాను నేను. అష్షూరు రాజు కాలంలో కూడా ఇలాగే మరి నీ దేవుడు మిమ్మల్ని రక్షించలేడని ఈ మాట పట్టుకెళ్ళి ఆయన చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. 21వ వచనంలో అతడు ప్రార్థించగా యెహోవా ఒక దూతను పంపి అతడు అష్షూరు రాజు దండలోని పరాక్రమశాలను అందరినీ, సేన నాయకులను, అధికారులను నాశనం చేయగా అష్షూరు రాజు సిగ్గునందిన వాడై తిరిగి వెళ్ళిపోయాను. అతడు గుడిలోకి వెళ్ళిన తర్వాత అతని కడుపును పుట్టిన వారు అతని కత్తి చేత చంపేశారు. సన్హెరీబ్ అనేటువంటి రాజుని కత్తితో పొడి చంపేశారు. మీరు 21వ వచనంలో ఉంటుంది, తన కొడుకే తను చంపేశాడు. మీ దేవుడు రక్షించలేడయ్యా, మీ దేవుడు నన్ను విడిపించలేడయ్యా, మీ దేవుడికి చేత కదయ్యా అన్నవాడు కొడుకు చేతిలో చచ్చాడు. కొడుకే చంపేశాడు. 1,85,000 మంది ఒక రాత్రి చచ్చిపోయారు. అష్షూరు యొక్క సైనికులు 1,85,000 మంది. యెషయా గ్రంథంలో చదువుతారు ఆ మాట. మీరు దేవునితో ఇలాంటి విషయాలు మాట్లాడొద్దు, దేవుని మీద ప్రగల్భాలు పలకొద్దు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు ఆశీర్వదించబడతాడు, దేవునికి ఇష్టడైన వాడు దీవించబడతాడు. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 36వ వచనం చదవండి. 37వ అధ్యాయం 36వ వచనం. యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారు దండుపేటలో 1,85,000 మందిని అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగి వెళ్ళినప్పుడు తన కుమారులైనటువంటి అద్రిల్మెకు షెరోజు రాజు ఖడ్గంతో అతన్ని చంపేశారు. జాగ్రత్త, నీ నోటి మాటలు జాగ్రత్త. అగ్ని, దహించు అగ్ని సిద్ధంగా ఉన్నది. దేవునికి వ్యతిరేకంగా తిరగొద్దండి. దేవుని ప్రార్థన చేయటం మానొద్దండి. వాక్యం చదవటం మానొద్దండి. రాకడకు బహు సూచనలు జరుగుతున్నాయి. అగ్ని గంధంలో మనం పడిపోకుండా ఉండాలంటే మనము మెలకువగలిగి ఉండి ఆ దినమైనను ఆ గడియను మీకు తెలియదు కనుక ప్రపంచంలో జరుగుతున్న దృశ్యాల్ని మనసులో పెట్టుకుని ప్రార్థనాపూర్వకంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని వినవలసిన వారమైంటున్నాం. దేవుని భయభక్తులు కలిగి నిలపవలసిన వారమైంటున్నాం. మీ జీవితాలు సరి చేసుకోండి. దయచేసి గర్వాన్ని తొలగించుకోండి, పాపాన్ని తొలగించుకోండి. సొదొమ గొమొర్రా పాపం నుండి కాలిపోయింది. ఈజిప్ట్ దేశము గర్వించి దేవుని లెక్క చేయక దేవుని బిడ్డలను బాధ పెట్టి నాశనం అయిపోయింది. అష్షూరు రాజు దేవుని సేవకుల మీద దేవుని మీద ప్రగల్భాలు పలికి చనిపోయాడు. ఇంకా మీకు చెప్పాలంటే రోమన్ కింగ్డమ్, గ్రీక్ రాజ్యం, రోమన్ సామ్రాజ్యం కూడా యేసు ప్రభు బిడ్డలను హింసించింది. ఏ రోజు రాజుని హింసించింది రోమన్ సామ్రాజ్యం. ఏ రోజు రాజు ఏం చేశాడంటే యేసు ప్రభువుని చంపాలని చూశాడు. మీకు చెప్పాను ఆ విషయాలు. రోమన్ గవర్నమెంట్ కూడా వెళ్ళిపోయింది. ఈ ప్రపంచంలో ఎవ్వరూ నిలబడలేదు ఆయన ముందు. దేవునికి వ్యతిరేకంగా తిరిగి, దేవునికి అయోగ్యంగా జీవించి, దేవునికి ప్రగల్భాలు పలికి బ్రతికినోడు ఎవడు లేడు. ఇంకొక మాట నేను మీకు చూపించి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 15వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో, ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని వాడు అగ్నిగుండములో. ప్రియులారా, మనకి కూడా నిత్య అగ్నిగుండం ఉందండి. నువ్వు మారు మనసు పొంది నీ పాపాలు విడిచిపెట్టకపోతే దేవుడు ఏం చేస్తాడులే అని చులకనగా ఉంటే
సరైన ప్రార్థన జీవితం లేకుండా ఉంటే, సరైన పరిశుద్ధ జీవితం లేకుండా ఉంటే, సరైనటువంటి దేవునికి లోబడేటువంటి జీవితం లేకుండా నువ్వు చెక్ చేసుకోకుండా ఉంటే నీ జీవితం కూడా జాగ్రత్త సుమా. ఇది శాంపుల్ మాత్రమే. అగ్నిగుండం 25 రోజులు అవ్వలేదు, 3 సంఘటనలు మీ ముందు పెట్టాను నేను. రానున్న దినాల్లో 2025 ఎలా ఉంటుందో నాకు తెలియదు. ఈవేళ రేపు అమెరికాకు అధ్యక్షుడిగా అతను ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. తర్వాత ప్రక్కన యుద్ధాల గురించి సమాచారం ఎప్పటి నుంచో చెప్తున్నాం కనుక నేను అది మీకు టచ్ చేయలేదు. భయంకరమైనటువంటి సమస్యలు ప్రపంచంలో తలెత్తుతున్నాయి. ఇప్పుడు నిత్య అగ్నిగుండము నుండి తప్పించబడకపోతే మన జీవితాలు నాశనం అయిపోతాయి. జాగ్రత్త సుమా. మీకు ఒక విషయం చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. యోధా పత్రికలో రాశాడు ఆ మాట. యోధా గ్రంథము 22వ వచనం, యోధా పత్రిక 22వ వచనంలో చూడండి. అగ్నిలో నుండి లాగునట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయంతో కొందరిని అగ్నిలో నుంచి లాగినట్టు కొంతమంది అగ్నిలో వెళ్ళిపోతున్నారు. వాళ్ళని లాగాలి కదా. న్యూయార్క్లో ఒక ఆయన డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఒక బస్ డ్రైవరు. సడన్గా ఆ బస్సు ఆఫ్ చేసాడట. ఉదయం 7 గంటలకి, ఇంకా తెల్లవారుతుంది అప్పుడే, 6-7 గంటల మధ్యలో బస్సు ఆఫ్ చేసి త్వరగా దిగిపోయాడు. పరిగెత్తుకెళ్ళాడు. అక్కడ పక్కన ఉన్న ఇంటి వాళ్ళు తలుపు కొట్టాడు. బస్సు వాళ్ళు అందరూ ఎందుకు దిగాడు, ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటో అర్థం కాలేదు. తలుపు కొట్టి వాళ్ళకు ఒక హెచ్చరిక చేశాడు. ఇదేంటో తెలుసా, ఇదిగో ఇక్కడ మీ ఇంట్లో నుంచి పొగ వస్తుంది, మీరు కాలిపోబోతున్నారు, చూసుకోండి అని చెప్పాడట. వారు వెనక పెరట్లోకి వెళ్తే ఏదో గ్యాస్ ఏదో పేలుతుందంట. త్వరగా వాళ్ళు అందరూ బయటకు వచ్చి సేవ్ అయ్యారు. అతను హీరో అని చెప్పి, ఇతను అగ్నిలోంచి ఆ కుటుంబాన్ని కాపాడాడు అని చెప్పి ప్రయాణికులు, అక్కడ ఉన్న వాళ్ళు పేపరు, న్యూస్ టీవీస్లో అన్నిట్లో పెట్టారు. వాళ్ళు ఆ గ్రామాన్ని రక్షించాడు, పొగ వస్తుంది, కేవలం మంటలు రాకుండా వాళ్ళు ఆరిపేశారు. ఆయన ఏమన్నాడనంటే, ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడట, నేనేం చేయలేదు, వాళ్ళు అగ్నిలో పడిపోతున్నారు, వాళ్ళు అగ్నిలో పడిపోకుండా ఉండడానికి హెచ్చరిక చేశాను. ఇదిగో లేకండి, మీరు కాలిపోబోతున్నారు, బయటకు వచ్చేయండి అని చెప్పాను. అది మాత్రమే నేను చేసింది. యాజ్ ఎ క్రిస్టియన్గా, ఒక క్రైస్తవుడిగా చాలామంది నరకానికి వెళ్ళిపోయే ప్రమాదంలో ఉన్నారు. దేవుని బిడ్డలుగా ఉన్న మనము పేరుకి క్రైస్తవులు ఉన్నాం, కానీ చాలామంది అగ్నిగుండంలో పడిపోయే ప్రమాదాలు ఉన్నారు. ఇప్పుడు నేను మీకు లాస్ ఏంజల్స్ గురించి చూపించాను కదా, అక్కడ ఇల్లు పోయింది, గొర్రెలు పోయినాయి, కుక్కలు పోయినాయి, 35 మంది చచ్చిపోయారు. ఇంకెంతమంది చచ్చిపోయారు, శవాలు ఎన్ని ఉన్నాయో తెలియదని ట్రంప్ గారు, ప్రెసిడెంట్ గారే అంటున్నారు. ఇవన్నీ పోయినని బాధపడుతున్నారే. నీవు రేపొద్దున అగ్నిగుండంలోకి వెళ్ళిపోయి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే నిన్ను సృష్టించిన దేవుడు ఇంకెంత బాధపడతాడు. నిన్ను కూడా రక్షించాలని దినమెల్లా చేతులు చేస్తున్నాడు. నువ్వు అగ్నిగుండంలోకి వెళ్ళకూడదనే కదా. మనం అనుకుంటాం దేవుడు అక్కర్లేదు, నాకు ఆరోగ్యం ఉన్నంత వరకు, నాకు డబ్బు ఉన్నంత వరకు, నాకు చేతిలో నేను సంపాదించుకున్నంత వరకు నేను హ్యాపీగా బతుకుతాను అనుకుంటున్నావు. ఒక్క రోజులో మారిపోద్ది. జాగ్రత్త సుమని బ్రతుకు. ఒక్క రోజులో చేంజ్ అయిపోద్ది. మిలీనియర్సే కోట్లు పోయినాయి. ఇవాళ వాళ్ళ ఏడుస్తున్న కూడా ఉన్నాయి నా దగ్గర. కనుక వాళ్ళు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ రీల్స్ కూడా వస్తున్నాయి మీకు. ఈవేళ నాకేం భయం లేదనుకున్నావు, జాగ్రత్త సుమా. ఒక విషయం చెప్పనా మీకు. 12వ అధ్యాయంలో లూకాసు వార్తలు అంటాడు, నా ప్రాణమా తినుమో త్రాగుమో సుఖించుమో, ఈ సంపాదించినవన్నీ కూడా హ్యాపీగా ఉంటుంది నీకు అన్నాడు. ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నానంటే అతను అన్నాడమ్మా. అందుకనే బ్రతికి ఉన్నానంటే అది కేవలం ఈవేళ సజీవమైన సంఖ్యలో ఉంటే కేవలం, ఈవేళ భార్య పిల్లలతో ఉంటే కారణం, ఈవేళ పనిలోకి వెళ్తున్నామంటే, ఆరోగ్యం ఇచ్చాడంటే దేవుని కృప. అది మర్చిపోయి నీ పాపాన్ని వదిలిపెట్టలేకపోతున్నావు, నీ అబద్ధాన్ని వదిలిపెట్టలేకపోతున్నావు, నీ బూతులు మానలేకపోతున్నావు, నీ శరీర క్రియలు మానలేకపోతున్నావు. సొదొమ గొమొర్రా పట్టణస్థులు పరశరీరానుసారులై తమ జీవితాలని నాశనం చేసేసుకున్నారు. జాగ్రత్త సుమా. 2వ అగ్నిగుండం ఉన్నదట, అది 2వ మరణం. అది నిత్య అగ్ని నుంచి తప్పించడానికి నీవు నీ కుటుంబం సిద్ధపడ్డారా? ఎవరైతే ప్రభుని రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తారో, ఆ దినమైన నా గడియనను మీకు తెలియదు కనుక మీరు మెలకువగుండి ప్రార్థన చేయమంటున్నాడు. తన కూతురు ప్రయాణం వెళ్తుందట, కారులో ఎక్కుతూ చాలామంది మగోళ్ళు ఉన్నారట. అందులో 4-5 మగోళ్ళు ఉన్నారు. నైట్ పెళ్ళికాని అమ్మాయి, అమ్మా
ఎందుకమ్మా ఈ కారులో వెళుతున్నావు? ఆ నలుగురు కుర్రోళ్ళ మధ్యన నిన్ను దేవుడే కాపాడాలమ్మా, దేవుని ప్రార్థన చేసుకోమ్మా, ఎందుకు ఇలా తయారైపోయావు, నిన్నేం చేస్తారో ఏంటో అని తల్లి ఆ కారు ఎక్కిస్తూ నిన్ను దేవుడే కాపాడాలనంటే ఆమె డోర్ వేస్తూ మాట అందంట, దేవుడిని డిక్కీలోకి వెళ్ళమని చెప్పాను అదట. దేవుడిని డిక్కీలో ఉండమను, నన్ను నీ దేవుడు నీకు కానీ నాకు దేవుడు అక్కర్లేదు, నన్ను నీ దేవుడేమీ నాకు అక్కర్లేదు, దేవుడు డిక్కీలో ఉండమన్నాడు. కొన్ని గంటల్లో ఆ కారు బలమైనటువంటి ఒక ట్రాక్ని గుద్ది ఆ యొక్క కారు మొత్తం డ్యామేజ్ అయిపోయి అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ చచ్చిపోయారట. ఈ తల్లి వచ్చి లబోదిబో ఏడుస్తుందట, నేను రాత్రి చెప్పానని. తీరా చూస్తే కారు అంతా డ్యామేజ్ అయిపోయింది కానీ డిక్కీ ఒకటి డ్యామేజ్ అవ్వలేదంట. ఆ డిక్కీ ఓపెన్ చేశారట, ఆ డిక్కీలో కోడిగుడ్లు ఉన్నాయట, బ్రెడ్ ఉందంట, టమాటాలు ఉన్నాయంట, చిన్నవి కూడా పగలలేదంట. అంత యాక్సిడెంట్లు కూడా. ఆ తల్లి బోర్ని ఏడుస్తుంది, నా కూతురు డిక్కీలో పొమ్మన్నాడు దేవుడు, దేవుడు ఇక్కడ ఉండబట్టి ఇవి భద్రంగా ఉన్నాయని చూపించాడు దేవుడు. దేవుని భద్రత కోరుకుంటున్నావా? యెహోవా పట్టణమును కాపాడని దాన్ని కావలి కాయవారు. నిన్ను నీ కుటుంబాన్ని కాపాడేది ఎవరమ్మా? నోటుకొచ్చిన మాటలు మాట్లాడి దేవునికి విరుద్ధంగా తిరిగి ఇంకా ప్రభువుని రక్షకుడిని అంగీకరించకుండా నీ ఇష్టానుసారంగా నాకు అప్పుడే దేవుడు అక్కర్లేదు, నాకు బాప్తిస్మం అక్కర్లేదు, నా ఇష్టానుసారంగా నేను తిరుగుతాను, నా జాబ్ ఉంది, నా మందు నేను తాగుతాను, లేకపోతే నా శరీరం నా ఇష్టానుసారంగా నేను తిరుగుతానంటే దేవుడు ఒక దినం నిన్ను ఆ భద్రత తీసేసాడంటే. కాలిఫోర్నియాలో దేవుడు పంపించాడు నేను అంటలా, దేవుని భద్రత మాకు అక్కర్లేదు అన్నారు, కాలిపోయింది అంతే. ఎవరు దేవుని భద్రతకి రారో, సొదొమ గొమొర్రా వాళ్ళు దేవుని భద్రతకి రాలేదు. ఇదిగో ఆయన లోబడని కోడి తన రెక్కల క్రింద పిల్లల్ని మరి కాచినట్లు ఆయన చేతులు చేస్తున్నాడు. ఆయన రెక్కల క్రిందకు వస్తావా? నీ జీవితాన్ని ఆయనకి ఇస్తావా? యూ కెనాట్ లివ్ గాడ్లెస్ లైఫ్. దేవుడు లేకుండా మనం బ్రతకలేమండి. దేవుడు ఉన్నాడు, దేవుడు మూలముగానే సమస్తమును కలిగి ఉన్నది, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. అందుకని ఆ దేవుడిని ఆరాధిస్తూ ఆయన బిడ్డలుగా బ్రతుకుదాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయును గాక. తల్లు ఉంచండి, ప్రార్థన చేసుకో. భక్తిహీనుల కొరకు అగ్ని దాచబడి ఉన్నది, నిత్య నరకం కొరకు భూమి ఆకాశములు పంచభూతములు మహావేంద్రములతో లయమైపోబోతున్నాయి. భూమి కూడా లయమైపోయే దినాలు రాబోతున్నాయి. భూమి లయమైపోతుంది కొద్ది కాలంలో, ఆకాశం లయమైపోతుంది, సృష్టి యావత్తు మూలిగే దినాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి తెలుసా? నీ పాపం వల్లే. నీ పాపం భరించడానిదిగా ఉన్నది. ప్రభువా నన్ను క్షమించమని అడుగు. ఇప్పటికైనా మించిపోయింది లేదని క్షమిస్తే ఆయన తన బిడ్డలను భద్రపరుస్తాడు, ఆయన తన కుటుంబాన్ని కాపాడుతాడు, ఆయన తన ప్రజలను కాపాడేవాడిగా ఉంటున్నాడు. ప్రభువా, చిన్న ప్రార్థన చేయగలవా? దేవునికి లోబడగలవా? దేవుని భద్రతలోకి రాగలవా? యెహోవా పట్నమును ఇశ్రాయేలుని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే వాగ్దానం నీకు ఉన్నదా? ఆయన రెక్కల క్రిందకు వస్తేనే, ఆయన దేవుడికి అంగీకరిస్తేనే, ఆయనకు నువ్వు సమర్పించుకుంటేనే, ఆయన బిడ్డగా నువ్వు బ్రతికితేనే అటువంటి కార్యాలు జరుగుతాయి. సొదొమ గొమొర్రా ప్రాంతం కాలిపోవడం గల కారణం ఏమిటి? వారు దేవుని మీద తిరుగుబాటు చేసి దేవునితోనే పాపం చేయాలి. కళ్ళు మూసిపోయిన వాళ్ళకి. నీ కళ్ళు మూసుకుపోతే అలాగే ఉంటుంది. ఏమో రేపేం భారతదేశంలో చాలామంది దేవుని మీద తిరస్కరిస్తున్నారు. టీవీల్లో కూర్చుని చాలామంది యేసుప్రభు యొక్క పాటల్ని, యేసుప్రభు యొక్క భక్తుల యొక్క సాక్ష్యాలని వెటకారం ఆడి రీల్ చేస్తున్నారు. చాలా అవమానపరచబడుతుంది ఆయన నామం. ఏమో భారతదేశానికి ఏ ఉగ్రత వస్తుందో నాకు తెలియదు, భారతదేశానికి ఎలాంటి ఉగ్రత రానై ఉన్నదో నాకు తెలియదు. కాలిఫోర్నియాకి ఉగ్రత వచ్చే 7వ తారీఖున వస్తే 3వ తారీఖున ఒక అమ్మాయి సువార్త చెప్పింది, ఈ పట్టణంలో ఉగ్రత వస్తుంది, ఈ పట్టణంలో శాపం వస్తుంది, ఈ పట్టణంలో దేవుడు రివెంజ్ తీర్చుకోబోతున్నాడని చెప్పింది అమ్మాయి. ఎవడు మారలే, వినలే. నోవహు దినాల్లో కూడా దేవుడు చెప్తే వినలేదు. సొదొమ గొమొర్రా పట్టణస్తులు కూడా వినలేదు. ఎగతాళి చేశారు, వెటకారం ఆడారు, నాశనం అయిపోయారు. ఏమో భారతదేశం కూడా చాలా ఎటకారం ఆడుతుంది. ప్రతి రీల్ ఓపెన్ చేస్తుంటే ఆ సాక్ష్యాలు ఎటకారం ఆడటం, ఆ పాటలు ఎటకారం పెట్టడం,
దేవుని మాటలని దేవుడు అంటే భయం లేకుండా ఉంది. భయం లేకుండా ఎవరైతే దేవదోషణ చేస్తున్నారో వాళ్ళని దేవుడు విడిచిపెట్టడు. ఒకవేళ మారాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా వాళ్ళని మార్చుకోండి, ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకుని నేను దేవదోషం చేశాను. బైబిల్ కాల్చిన వ్యక్తే బైబిల్కి సరెండర్ అయిపోయేలాగా చేశాడు. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీ రాకడ బహు సమీపంగా ఉన్నది. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ రాకడ బహు సమీపంగా ఉంది. ఈ 2025లో అనేక సూచనలు మాకు కనిపిస్తున్నాయి. కాలిఫోర్నియాలో లాస్ ఏంజల్స్ ఎంతో భయంకరంగా కాలిపోయిన పట్టణాన్ని, పట్టణ ప్రజలను రక్షించండి. ఇంచుమించు కొన్ని వేల మంది, లక్షల మంది ప్రజలు బయట నిరాశలై ఉన్నారు, రోడ్ల మీద ఉన్నారు. వారికి ఆశ్రయం కల్పించండి. వారికి మరలా తిరిగి గృహాలు ఇవ్వండి. వారిని వైపు తిరిగి మారు మనసు పొందే భాగ్యం దాయిచేయండి. నిన్న వాళ్ళు అయ్యారు, రేపు మేము అవ్వచ్చు. రేపు ఏం సంభవించడం మాకు తెలియదు. ఇప్పుడైనా మీ విషయాలన్నీ తెలుసుకుని దేవునికి వ్యతిరేకంగా తిరిగిన వారు, దేవుని ఎదిరించిన వారు, జీవం కలిగిన దేవునికి వ్యతిరేకంగా తిరుగుట అసాధ్యమన్నావు. ముని కొలలకు ఎదురు తిరగలేమన్నావు గనుక ప్రభువానికి వ్యతిరేకంగా తిరిగినటువంటి ఈజిప్ట్ దేశపు రాజు అయిన ఫరో నశించిపోయాడు. బాబేలు గోపురం కట్టిన వారు నశించిపోయారు. నీకు వ్యతిరేకంగా తిరిగినటువంటి ప్రభువా అష్షూరు రాజు నశించిపోయాడు. బబులోను అధినేత నెబుకద్నెజరు ఆ సామ్రాజ్యం పోయింది. రోమన్ సామ్రాజ్యం, గ్రీకు సామ్రాజ్యం, అందరూ నశించిపోయారయ్యా. చరిత్రలో ఎక్కడా నీకు కలిగి లేకుండా నీకు వ్యతిరేకంగా తిరిగిన వాళ్ళు ఎవ్వరూ నాయన ఆశీర్వదించినట్లు మేము చూడలేదు. ఈ మధ్యాహ్న సమయంలో ఎత్తబడిన వాక్యము నువ్వు మమ్మల్ని సృష్టించావని, మేము నీ పిల్లలమై ఉన్నామని, నీకు సాక్షులుగా జీవించవలసిన వారమని గుర్తించుకొని నీకిష్టమైనటువంటి బిడ్డలుగా మేము జీవించడం మాకు నేర్పించండి. ఎత్తబడిన వాక్యం అందరి హృదయాలు భద్రపరచండి. ఇదిగో రెండవ మరణాన్ని నుంచి తప్పించుకునేటువంటి అగ్నిగుండము కాచుకున్నదని ఆయన మారు మనసు పొందకుండా కానీ, పాపాలు ఒప్పుకోకుండా కానీ, పరిశుద్ధంగా బ్రతకుండా చనిపోతే నరకమే. ఒకవేళ బ్రతికుండగా నిన్ను ఎగతాళి చేసి నీ నామాన్ని దూషిస్తే నరకానికి పోతామని గుర్తించుకుని ఇప్పుడే దీపముండగానే మైలు చక్కబెట్టుకుని నీ నామాన్ని అనుసరించే భాగ్యం దాయిచేయమని, వెతబడిన వాక్యం ఫలింపచేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.